నమస్తే అండి. నా పేరు వెంకటరాజు. ఇవాళ మైండ్ పవర్‌లో ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే గురించి నేను ఇవాళ మాట్లాడతాను. అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే, మనకున్న దాంతో కృతజ్ఞతతో ఉండడనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే, మనం కృతజ్ఞత చేయించాలి. ఎందుకంటే, రైస్ గురించి గానీ, ఇది గానివ్వండి, లివర్ గానీ, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు మనకు. మనమేమి డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. సో, అదనమాట. దెన్ గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్. ఎందుకు అంటే, వాళ్ళెంతో కష్టపడి మనల్ని పెంచి ఈ డిగ్రీస్ చదివిపిచ్చి, మనల్ని ఈ పొజిషన్‌లో ఉండడానికి కారణం మన పేరెంట్సే. సో, మనం గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్. దెన్ అవర్ టీచర్స్. ఎందుకంటే మన టీచర్స్ చాలా చాలా కష్టపడి మనల్ని ఎడ్యుకేషన్‌లో హెల్ప్ చేసి, మనం ఈ డిగ్రీలన్నీ పాస్ అవ్వడానికి హెల్ప్ చేశారు కదా! సో, వాళ్ళకి కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అంటే మన ప్రాసెస్‌లో మన జీవిత గమ్యంలో ఎంతోమంది మనకు హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. అవునా? అండ్ మన మన ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు గదా! ఈవెన్ మన స్కూల్‌లో ఒక పెన్సిల్ ఇచ్చుండొచ్చు, స్కేల్ ఇచ్చుండొచ్చు. వాళ్ళకి గూడా గ్రాటిట్యూడ్ చెప్పాలి. బుక్స్ ఇచ్చుండొచ్చు. ఓకేనా? సో, ఈ గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా అవసరం. ఓకేనా? అలాగే ఇంకోటేంటంటే ఈ గ్రాటిట్యూడ్ టు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే మన డెవలప్‌మెంట్‌లో మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రోల్ చాలా బావుంటది. సో, మన వాళ్ళకి కూడా చెప్పాలి. మన చుట్టూ ఉన్న సొసైటీకి గ్రాటిట్యూడ్ చెప్దాము. మన సొసైటీ బాగుంటే కదా మనం కూడా బాగుండేది. మనం ఒక్కడమే ఉండలేము. మనిషి సంఘజీవి. సొసైటీలో ప్రతి ఒక్కరు బాగుండాలి. మనం కూడా బాగుండాలని ఎప్పుడైనా కోరుకోవాలి. మన ఆఫీస్‌లో ఫ్రెండ్స్‌కి కూడా గ్రాటిట్యూడ్ చెప్దాము. ఈవెన్ మన ఆఫీస్‌లో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్ కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఎందుకంటే తను కూడా కొంత సర్వీస్ అనేది మనకిస్తాడు. సో, అలా మనం గ్రాటిట్యూడ్ చేసుకున్నట్లయితే సో, మనం లైఫ్‌లో ఏదైతే మనం గోల్స్ ఏదైతే పెట్టుకున్నామో వాటిని కరెక్ట్‌గా చేయొచ్చనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ గానివ్వండి, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గానివ్వండి, మన లైఫ్ పార్ట్నర్ గానివ్వండి, ఎవరికైనా సరే మనం గ్రాటిట్యూడ్ కృతజ్ఞత బావుండాలి. సో, కంప్లెయింట్ తగ్గించుకోవాలి, గ్రాటిట్యూడ్ పెంచుకోవాలి. అప్రిషియేషన్ పెంచాలి, కంప్లెయింట్ తగ్గించాలి. సో, ఎవరైనా మీరు నచ్చకపోతే మీరు దాని గురించి డిస్కస్ చేయొద్దెక్కువ. కొంచెం చెప్పండి అంతే. సో, పదే 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 దాని గురించి మనం డిస్కస్ చేయకుండా, మనం వాటిల్లో ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్‌ని మనం అప్రిషియేట్ చేసినట్లయితే, మనం వేరే వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్తాము. మనం పాజిటివ్‌గా ఉంటాం అన్నమాట. ఎమోషనల్‌గా హెల్తీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో, ఈ విషయాలు మనకు మీ దగ్గర ఉన్నటువంటి మనీకి కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. సపోజ్ మీ దగ్గర 10,000 ఉండొచ్చు. 1,00,000 ఉండొచ్చు, 2,00,000 ఉండొచ్చు. థాంక్ యూ గాడ్ ఈ మనీ నా దగ్గర ఉంది అనేసి గ్రాటిట్యూడ్ చెప్తే భగవంతుడు మీకు 100 టైమ్స్ మళ్ళీ మీకిస్తాడు. ఉన్నదాంతో తృప్తి అంటే కృతజ్ఞతా భావం ఉంటే మీకు రావాల్సింది మీ దగ్గరికొస్తది. అది యూనివర్సల్ ఫార్ములా. యూనివర్స్ ఎవరైతే ఉన్నారో గ్రాటిట్యూడ్‌తో ఉంటారో వాళ్ళకి 100% సపోర్ట్ చేస్తది. సో, ఈ మైండ్ పవర్‌లో ఉన్నటువంటి విషయాలు మీతో ఇవాళ షేర్ చేసుకున్నాను. మిత్రులారా ఈ విషయాలు మన ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవాలి. సో, ఇలా ఉంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటాం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే. సో, మనకి మంచి పాజిటివ్ థాట్ అనేదొస్తది. పాజిటివ్ ఆలోచనలొస్తాయి. మన ఫ్యామిలీ పట్ల, మన సొసైటీ పట్ల, మన దేశం పట్ల, మన ఊరు పట్ల మనం హ్యాపీగా ఉంటాం. సో, ఈ విషయాలు నేను చెప్పాను మీకు. ఇంకొకటి ఏంటంటే మీకు మెయిను ఈ గ్రాటిట్యూడ్‌లో ఏంటంటే మన దగ్గర అంటే ఫ్యూచర్‌లో అచీవ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చెప్పాలి. సో, ఈ విషయాలు మనం మీరు ఇంప్లిమెంట్ చేస్తారనేసి సో, ఈ 2025లో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో వాటికి మీరు ఈ గ్రాటిట్యూడ్‌ని యూజ్ చేసుకొని మీరు అచీవ్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. థాంక్ యూ ఆల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి.